హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 months వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి అప్డేట్ ఇటీవల చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, అంతేకాకుండా మెయిన్గా ప్రీవియస్ నోటిఫికేషన్కి సంబంధించి కోర్టు కేసు ఎక్కడ ఉంది ప్రజెంట్, అసలు ఏమవుతుంది అనేటువంటిది అయితే చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారండి. ఈ వీడియోలో మీకు 2 అంశాలు అయితే మీకు చెప్తాను. ముందుగా పాత నోటిఫికేషన్కి సంబంధించి ప్రజెంట్ హియరింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. సో అభ్యర్థుల తరపున న్యాయవాదులు, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తరపున న్యాయవాదులు, వాళ్ళంతా కూడా వాదించడం అయితే జరిగింది. ఓకేనా. సో అన్ని వివరాలు కూడా, అన్ని వాదనలు న్యాయస్థానము క్లియర్గా అయితే విన్నది. ఓకేనా. మరి ఏమైంది అంటే తీర్పు రిజర్వ్లో ఉందండి. ఓకేనా. తీర్పు వెలువడించడమే ఆలస్యము. మరి తీర్పు ఏ విధంగా వస్తుంది, అభ్యర్థుల తరపున వస్తుందా, ప్రభుత్వం ఏపీపీఎస్సీ తరపున వస్తుందా అనేది మనము వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ 2 అంశాలు అయితే బలంగా వినిపిస్తున్నాయండి. ఏంటి అంటే రోస్టర్ పాయింట్స్ పైన మరి ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ కరెక్ట్ తీయలేదని చెప్పేసి రోస్టర్ పాయింట్స్ అని చెప్పేసి చాలా అయితే అభ్యర్థుల తరపున అయితే వాదనలు చాలా బలంగా అయితే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏపీపీఎస్సీ తరపున వాదించిన వారు ఏం చేశారంటే, లేదు ప్రిలిమ్స్కి ఇవ్వలేదు కానీ మెయిన్స్లో కరెక్ట్గా మేము అన్ని ఫాలో అయ్యే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయ్యే తీస్తామంటూ ప్రభుత్వం అయితే వినిపించినట్లుగా తెలుస్తుంది. ఎవరూ నష్టపోకుండా ఉండాలంటే మరి ఏం చేస్తుందో హైకోర్టు అయితే చూడాలి. అయితే ఏపీపీఎస్సీ మాత్రము గ్రూప్ 2కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని చాలా వేగంగా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, ఇంకా కొన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాటితో పాటుగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ కూడా ఇస్తున్నాము అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయండి. సో చూడాలి. మరి ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ అంటే ప్రస్తుత ప్రభుత్వం గనక, అంటే ఇది నా అజంప్షన్ మాత్రమే, సో ఒకవేళ ప్రభుత్వం గనక మా గవర్నమెంట్లో ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి మరి అభ్యర్థులకు ఏదైతే డిఎస్సి సక్సెస్ఫుల్గా నిర్వహించామో అదేవిధంగా మళ్ళీ గ్రూప్ 2ను కూడా నిర్వహిస్తాం మేము అని అనుకుంటే మాత్రము ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చామనే పేరుతో ప్రభుత్వంకి పేరు రావాలి కాబట్టి అలా చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ రద్దు చేయకుండా మరి హైకోర్టు నుంచి తీర్పు సానుకూలంగా వస్తే వీటిని ఫిల్ చేసే అవకాశం కూడా ఉంది. 2 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ దీన్ని రద్దు చేస్తే మాత్రం 2 కలిపి జాబ్ క్యాలెండర్లో ఇస్తారండి. దీన్ని రద్దు చేస్తే జాబ్ క్యాలెండర్లో మళ్ళీ కొత్త వేకెన్సీస్ కలిపి పెద్ద భారీ నోటిఫికేషన్ ఇచ్చామంటూ చాలా ఆర్భాటంగా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఏపీపీఎస్సీ ద్వారా, అందులో సందేహం లేదు. ఒకవేళ హైకోర్టు నుంచి క్లీన్ చిట్ వచ్చేసి వీటిని భర్తీ చేసుకోండి మీ ఇష్టం అని చెప్పేసి ఏపీపీఎస్సీకి చెప్తే ఏం చేస్తారు, ఓకే వీటిని భర్తీ చేసుకొని జాబ్ క్యాలెండర్లో మళ్ళీ కొత్తగా గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఓకేనా. సో మెయిన్స్ ఎగ్జామ్స్కి ముందు ఎంత అంటే చాలా ఉధృతంగా మరి ఆందోళన చేపట్టడం అయితే జరిగింది, మనందరికీ తెలిసిందే కదా.
సో అప్పుడే రద్దు చేయాల్సినటువంటి ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ని మరి ప్రభుత్వము ఏపీపీఎస్సి ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. అభ్యర్థుల ఆందోళన యథావిధిగా కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో మరి ఇక్కడ గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సిని రద్దు చేసి మళ్ళీ కొత్త డిఎస్సిని అంటే అందులో తప్పులు ఉన్నాయని చెప్పేసి కొత్త డిఎస్సి కండక్ట్ చేసి చాలా భారీ ఎత్తున వాళ్ళు ఏం చేశారు, ప్రమోట్ చేసుకున్నారు. మేము చాలా పారదర్శకంగా చేసాము, ఎవ్రీ ఇయర్ మేము డిఎస్సి ఇస్తామంటూ ప్రభుత్వం అయితే దాన్ని ఖచ్చితంగా అడ్వర్టైజ్ అయితే చేసుకోవడం జరిగింది. సేమ్ అదే పరిస్థితి కూడా ఇక్కడ రానుందా, వచ్చినా కూడా సందేహపడాల్సిన అవసరం అయితే లేదండి. రావచ్చు కూడా, దాన్ని క్యాన్సిల్ చేసైనా కొత్త నోటిఫికేషన్ రూపంలో ఇచ్చి మళ్ళీ దాన్ని భారీ ఎత్తున ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో చూడాలండి. ఏదేమైనప్పటికీ కూడా కోర్టులో కేసు అయితే రిజర్వ్లో ఉంది. ఏ క్షణమైనా మరి ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. సో చూడాలి మరి ఎటువైపు వస్తుంది, ఏపీపీఎస్సీ తరపున వస్తుందా, ప్రభుత్వం తరపున వస్తుందా, లేదా నిరుద్యోగుల తరపున వచ్చి దీన్ని క్యాన్సిల్ చేస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందా, లేదా దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫిల్ చేసి సో జాబ్ క్యాలెండర్లో కొత్త వేకెన్సీస్తో ఇస్తే బాగుంటుందా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో ఇప్పటికే చాలామంది కొత్త గ్రూప్ 2 కోసం అయితే ప్రిపరేషన్లో ఉన్నారు. తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ప్రీవియస్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినా కాకపోయినా కొత్త నోటిఫికేషన్ మాత్రం జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ ప్రిపరేషన్ మాత్రము ఆపొద్దు. ఓకేనా? మన యాప్లో గ్రూప్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోర్స్ అందుబాటులో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.